ఫోటో తీసారు రికార్డ్ కాదు, ఫోటో తీసుకున్నాలేవే. చెప్పు చెప్పే చెప్పా ఎట్లమ్మా ఫోటో తీసానే అలా చెప్పు, స్టోరీ చెప్పు. స్టోరీ చెప్పు, బాగా చెప్పు. వాళ్ళకైతే తీసుకొని వినిపించినా అది అవ్వదు, కానీ నాకు బాగా చదవడం రాదు. ఇవన్నీ కాదే నేను అడిగిన దానికి చెప్పు. నా హరిశ్చంద్ర స్టోరీ చెబుతూ చెప్ప. 2025లో సత్య హరిశ్చంద్రలో మారుదాం అనుకుంటున్నా. ఏమైతే చెప్పు. ఓన్లీ సత్యమే మాట్లాడతాం, అబద్ధం మాట్లాడుతున్నాం. మంచిది కాదన్నావు ఇందాక. బాధలు ఎక్కువ అంటున్నా, మంచికి బాధలు ఎక్కువ. టెల్ మీ అబౌట్ హరిశ్చంద్ర. ఆఖరికి తినడానికి తిండి కూడా లేదు. ఆయన మహారాజు కదా, కట్లు కొట్టుకొచ్చి. ఆయన ఎందుకు వచ్చాడు అడవిలోకి? ఏం పని లేదా? అయ్యో అది మన ఇస్వామిత్రుడు అప్పు తీసుకున్నాడని మొత్తం రాజ్యం మొత్తం అప్పు చెప్పేశాడు ఇస్వామిత్రుడు. అప్పా? ఏం అప్పే? మొత్తం రోజు చోట్ల నేను మళ్ళీ. నువ్వు నాకు సగం చెప్పకు. నువ్వు కొద్దిగా పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఇంకో పాయింట్ దగ్గర ఏం చేయి. మ్యాటర్ చెప్పు. అది ఇవాళ జరిగింది ఏమన్నా? ఇవాళ జరిగింది, రేపు జరిగింది. నాకు ఇందాక ఎక్కడ స్టార్ట్ చేసా? అదే ఇది ఇప్పుడు చెప్పేది. ఏం చెప్పా? విశ్వామిత్రుడు భోజనం కాడి నుంచి లేచాడని. విశ్వామిత్రుడు లేచాడా లేకపోతే హరిశ్చంద్రుడు లేచాడా? సిగ్గులేదు. నేను అడుగుతున్నాను చూడు. నువ్వు చెప్పే బాగా నువ్వు కనిపించేస్తున్నావు, నువ్వు రికార్డ్ చేస్తున్నావు. చేయట్లేదు, రికార్డ్ చేయట్లేదు. మా నిజంగా రికార్డ్ చేద్దామని చెప్పి రెడీగా పెట్టుకున్నాను, నువ్వు చెప్పట్లేదు. అందుకు బాగా వచ్చింది. ఇంకో రికార్డ్ చేయట్లా, సరే ఇట్లా పెట్టుకుంటా, జస్ట్ ఫోటో కొట్టుకుంటా మధ్య మధ్యలో. రికార్డ్ చేసుకున్నాను. ఐ వాంట్ హరిశ్చంద్ర ఆడకం. హరిశ్చంద్ర లేదు నాటకం వద్దే వద్దు, కానీ నాకు చెప్పు మా స్టోరీ చెప్పే. మా సవాణం మా వదిలేసి వెళ్ళిపోతాను. నేను సత్య హరిశ్చంద్రుడు. నిజం అంటే నిజమే చెప్తాను. వదిలిపెడతాడు, నువ్వు చెప్పకపోతే చెప్పు. ఏదో నొక్కట్లా, అది దూరంగా పెట్టి నొక్కను. నిజంగా చెప్పు, నా స్టోరీ చెప్పే. ఏ స్టోరీ? ఆయన బాధలు పడతాడు, తినడానికి భోజనం కూడా ఉండదు. సరే పని కోసం వెతుకుతుంటారు. మహారాజు పనిలో చేర్చుకుంటానని కొంతమంది వెళ్తూ ఉంటారు. ఓకే, ఈ సరేనని చెప్పి పని దొరికింది అని చెప్పి ఆడ తీసుకెళ్తాడు. శనీశ్వరుడు తీసుకెళ్తాడు అన్నం పెట్టుకొని. ఓకే, ఆడకెళ్తే బంగారు కాయలు ఇస్తేనే చేర్చుకుంటాను. ఇదేందే? పని చేయడానికి కూడా అంటే లంచం ఇచ్చినట్టు ఆ రోజుల్లోనే. అప్పుడే ఉంది అంటే నేను చేరను. మనం లంచం ఇచ్చిన మనం ఇచ్చి మనం చేరటం ఏంటి? అది తప్పు, అది అసత్యం, న్యాయం కాదు అది. అంటే హరిశ్చంద్రుడి టైం నుంచి లంచాలు ఉన్నాయి, తీసుకోండి సార్ లంచం అని మనం అలవాటు చేసినట్టు అయిద్దని చెప్పని మానేసేస్తాడు. ఎలాగోతే ఆలోచించుకో హరిశ్చంద్ర అంటాడు ఈయన శనీశ్వరుడు. అనేటప్పటికి నీ కొడుకు ఆకలి, నువ్వు అన్నం తీసుకొస్తావు, ఎదురు చూస్తూ ఉంటాను, నీ భార్య బిడ్డలు ఎదురు చూస్తున్నారు, నువ్వు గుర్తుపెట్టుకో అంటాడు. అంటే నా ప్రాణం పోయినా నేను అన్యాయం చేయను, అసత్యం చేయను, ఆడను అని అంటాడు. అని వెళ్తూ ఉంటారు మళ్ళీ ఇద్దరికి. అంత కొంత దూరం వెళ్ళగానే ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, బంగారు కాయిన్స్ కవర్లో పెట్టేసి విసిరేస్తాడు. ఎవరికి? హరిశ్చంద్రుడికి. దారిలో పడేస్తాడు. వీళ్ళు దారిలో ఎదురుగా వెళ్తారు. ఎదురు వచ్చింది తీసి చూస్తాడు. తీసి చూసినప్పుడు బంగారు కాయిన్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ శనీశ్వరుడు అంటాడు, నీకు అవకాశం వచ్చింది, ఇప్పుడు నీ చేతికి వచ్చింది, బంగారమే నీ చేతికి వచ్చింది, కాబట్టి నువ్వు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు పనిలో చేరు అని అంటాడు. అంటే ఇది ఎక్కడదో ఎవరన్నా దారిలో జారిపడిపోయిందేమో, వాళ్ళు ఎంత బాధపడతారు, నేను తీసుకోను అంటాడు. నేను తీసుకోను, నీ అవసరానికి తీసుకొయ్యా, అవసరమైనా నేను తీసుకోను, తప్పు. అంటే మరి ఎవరన్నా బందిపోట్లు ఎవరన్నా కొట్టుకొని వెళ్తుంటే పడిపోయిందేమో దొంగలో. అంటే శనీశ్వరుడు అన్ని ఐడియాలు ఎత్తుంటాడు, అన్నీ ఎక్క చూస్తుంటాడు. మళ్ళీ ఈయనేమన్నా నాకు వద్దంటాడు, ఈయనేమో నాకు వద్దంటాడు. నేను మాత్రం అబద్ధం ఆడను, అసత్యం ఆడను, దుర్మార్గంగా అన్యాయంగా నడుచుకుంటానంటాడు హరిశ్చంద్రుడు. అని అన్నాక తర్వాత వాళ్ళు బాధపడతారు. బందిపోట్లు కొట్టి ఆడ పడేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ బంగారం వాళ్ళ వస్తువు పోయిన వాళ్ళు బాధపడతారుగా. అది అధర్మం, తప్పు, తీసుకోకూడదు, ఇది రాజుగారికి అప్పు చెబుతాను అని అంటాడు. అంతలో సిపాయిలు వస్తూ ఉంటారు, ఇద్దరు వాళ్ళు పిలుస్తాడు. పిలిచి ఇదిగండి
దొరికినాయి నాకు. తీసుకొని ఎవరో సొత్తు అయితే వాళ్ళ పప్పు చెప్పమని చెప్పి వాళ్ళ చేతికెత్తాడు. ఇచ్చేసేస్తాడు. ఇచ్చేసేస్తే ఎవరు రాకపోతే అంటే కోసేగారాన్ని పంపించేసేయండి. ఈ రోజుల్లో కూడా నువ్వు ఇంత ధర్మంగా న్యాయంగా ధర్మంగా ఉన్నావంటే దేశంలో మనకి ఇంకా కరువు కాటకాలు ఉండవు. ఎవరన్నమాట? సిపాయిలు అంటారు. నువ్వు తీసుకోకుండా ఆశపడకుండా మొత్తం ఇట్లా అప్పు చెప్పి ఇచ్చేసేస్తున్నావు అని నీ అంటి ధర్మాత్ములు నీ అంటి శక్తివంతులు ఉంటే దేశం అంత సుభిక్షంగా ఉండిద్ది, కరువు కాటకాలు లేకుండా ఉంటాయి అని చెప్పి వాళ్ళు అంటారు. అని అన్నాక మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఈ కొడుకేమో ఆటల కోసం భార్య బిడ్డలు ఎదురు చూస్తుంటారు. ఎట్లా అన్నప్పటికీ యాపిల్కాయలు 4 కాయలు రాయలు పడతాయి. ప్రాపర్ యాపిల్కాయలు తెలుసా? యాపిల్కాయలేనా? యాపిల్ లేదా అంటే చూసిన దాని ప్రకారం చెబుతావా? చూసిన దాని ప్రకారం అసలు ఏం కాయలు పడ్డాయి? యాపిలే పడ్డాయి. సర్లే కానీ మళ్ళీ నేను పేరు ఎందుకు చూస్తాను అంటే నువ్వు చూసావు కాబట్టి చెబుతున్నావు సీరియల్. నాకు